హాయ్ ఫ్రెండ్స్, బృందావనానికి స్వాగతం. ఈరోజు టమాటాలతో సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయొచ్చో చూపిస్తాను. చాలా మందికి పప్పుకూర వండంగానే దాంట్లో కాంబినేషన్ వడియాలు కావాలంటారు. ఈ వడియాలని తయారు చేసే విధానం చూద్దామా. సగ్గుబియ్యం 1/2 కేజీ తీసుకోండి. దాన్ని మన కొలత కోసం ఒక గిన్నెలో వేసి కొలుచుకోవాలి. ఇదిగో దీంట్లో కొంచెం వెళ్తిగా ఒక గిన్నె అయ్యింది. దాన్ని ఒక పెద్ద గిన్నెలో సగ్గుబియ్యాన్ని పోసుకుని దాన్ని కడుక్కోవడానికి వీలుగా కొద్దిగా నీరు పోసి మనం చక్కగా చేత్తో కడిగి నీరు వంపేసుకోవాలి. లాస్ట్లో ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని మేము పూర్తిగా నీరంతా కూడా మనం వంపేసుకోవాలి. తర్వాత సగ్గుబియ్యం కొలుచుకున్న గిన్నెతోనే ఒక గిన్నె నీరు పోసుకుని మూత పెట్టుకోండి. మనం రాత్రి పడుకునే ముందే నానబెట్టుకుంటే తెల్లారేసరికి చక్కగా నానిపోతాయి. తర్వాత 1/2 కేజీ సగ్గుబియ్యానికి కేజీ టమాటా పళ్ళు తీసుకుని నీటిలో వేసుకుని చక్కగా రుద్ది కడుక్కోవాలి. ఈ విధంగా అన్ని కాయలను మనం రుద్ది ఒక గిన్నెలో వేసుకోండి. ఇంతకు ముందు వీడియోలో మీకు సగ్గుబియ్యం వడియాలని రంగులేసి చూపించాను. ఆ వడియాలు మా మనవాళ్ళు బాగా తింటున్నారని మా కోడలు శిరీష, అత్తయ్య ఫుడ్ కలర్స్ కాకుండా న్యాచురల్ కలర్స్ వచ్చేటట్టు ట్రై చేయండి అంటే నేను ఈ విధంగా టమాటాలతో ప్రయత్నించాను. చాలా బాగున్నాయి. శుభ్రం చేసుకున్న టమాటాలను సగానికి కట్ చేసి తొడిమి దగ్గర మందంగా ఉన్న భాగాన్ని తీసేయాలి. ఈ విధంగా టమాటాలన్నింటినీ మనం రెడీ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి అందులో ఈ కట్ చేసుకున్న టమాటా ముక్కలను ఉంచి పొయ్యి వెలిగించుకోవాలి. 2 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు టమాటా బాగా ఉడుకుతుంది. కుక్కర్ ఆరాక దాని మూత తీసి టమాటాలను మనం బయటకు తీసుకోవాలి. ఇలా ఉడికించిన టమాటాలు పై తోలు తీసేయాలి. ఉడకడం వలన తోలు చక్కగా పూర్తిగా వచ్చేస్తుంది. వీటిని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ తిప్పుకోవాలి. వలిచిన టమాటా తొక్కలను కూడా మనం ఇలా పిండితే రసం వస్తుంది. తర్వాత మిక్సీ జార్లో ఈ టమాటాలను వేసుకుని మిక్సీ తిప్పుకోవాలి. ఈ విధంగా మనం వడగట్టుకుంటే నలగని ముక్కలు మళ్ళీ మిక్సీలో వేసుకోవాలి. అవి కూడా మళ్ళీ వేసాక మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఇగో చూడండి, రెండోసారి కూడా వడగడితే మొత్తం అది దిగిపోతుంది. ఈ విధంగా మనం టమాటా రసాన్ని తీసుకొని అది ఎన్ని గిన్నెలు అయినాయో మనం కొలత కొలుచుకోవాలి. ఇదిగో చూడండి, 1 2 టమాటా రసం 2 గిన్నెలు అయ్యింది. తర్వాత పొయ్యి మీద మందపాటి గిన్నెని పెట్టుకోవాలి. అప్పుడు అడుగంటకుండా ఉంటుంది. ఆ గిన్నెలో నీళ్లు ఇదిగో 1 2 3 మొత్తం 3 గిన్నెల నీళ్లు పోసుకున్నాం. రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి పేస్టు వేసుకోవాలి. నేను వంట త్వరగా అవడానికి మిర్చి పేస్ట్ అవన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. అవి లేని వాళ్ళు చిన్న మిక్సీ జార్లో జీలకర్ర, ఉప్పు, మిర్చి వేసుకుని పేస్ట్ చేసి వేసుకోవాలి. ఉప్పు, జీలకర్ర పొడి, మిర్చి పేస్టు అన్నీ వేశాక ఒక పొంగు వచ్చాక తీసుకున్న టమాటా రసాన్ని మనం ఇందులో పోసి బాగా తిప్పుకోవాలి. ఏ గిన్నెతో సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే గిన్నెతో 6 గిన్నెల నీళ్లు పోసుకోవాలి. 1 గిన్నె నీళ్ళతో నానబెట్టాం, 3 గిన్నెలు నీళ్లు పోసాం, 2 గిన్నెలు టమాటా రసం పోసాం, అంటే మొత్తం 6 గిన్నెల నీళ్లు పోసుకున్నాం. టమాటా రసం కూడా పోసాక నానబెట్టిన సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇదిగో చేత్తో నలిపితే అలా మెత్తగా అయిపోతుంది. ఈ సగ్గుబియ్యాన్ని మనం గిన్నెలో పోసి తిప్పుతో బాగా ఉడికించుకోవాలి. ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. ఎంతవరకు ఉడికించుకోవాలి అంటే సగ్గుబియ్యం బాగా ఉడికి అది అలా ట్రాన్స్పరెంట్గా ఉంటే బాగా ఉడికినట్టు, లేకపోతే వడియాలు చాలా గట్టిగా ఉంటాయి. మళ్ళా తిప్పి చెంచా తీస్తే అలా గరిటె జారుగా పడుతుంటే తిక్కుగా ఇక ఉడికిపోయినట్టే. పొయ్యి ఆఫ్ చేసేయాలి. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని మనం చిన్న గిన్నెలోకి తీసుకుని బట్టర్ పేపర్ మీద స్పూన్ సాయంతో వడియాలు పెట్టుకోవాలి.
ముందు అలా చెంచాతో పెట్టేసి తర్వాత దాన్ని కరెక్ట్గా షేప్ చేసుకోవాలి గుండ్రంగా. చూసారా, టమాటాలతో సగ్గుబియ్యం వడియాలు ఎంత సులభంగా పట్టేసుకోవచ్చో. చక్కగా ఇవి మంచి ఆరెంజ్ కలర్లో ఉండి చూడడానికి బాగుంటాయి. ఇదిగో అన్ని విధంగా పెట్టి ఎండబెట్టుకోవాలి. ఎండిన ఈ వడియాలను మనము బటర్ పేపర్ నుంచి వేరు చేసి వేరే ప్లేట్లో కానీ క్లాత్ మీద కానీ పెట్టి మర్నాడు మనం మంచి ఎండకి ఎండబెట్టుకోవాలి. తర్వాత వాటిని మనం డబ్బాలో కానీ జిప్లా కవర్లో కానీ వేసుకుంటే ఇవి సంవత్సరం వరకు నిలవ ఉంటాయి. వడియాలని కొనుక్కుందాం అని అనుకోకుండా చేసుకుందాం అని చేసుకుంటే పిల్లలున్న ఇంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజుకి 1/2 కిలో చొప్పున 4 రోజులు 2 కిలోలు పట్టుకుంటే సంవత్సరం అంతా వస్తాయి ఈ వడియాలు. చూసారా ఎంత సులభంగా పట్టుకోవచ్చో. రెడీ అయిన ఈ వడియాలను వేపుకుందాం రండి. ఇదిగో ముందు పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో నూనె పోయండి. చక్కగా ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకుని వేపుకోవాలనుకున్న వడియాలను పక్కన పెట్టుకుని రెడీ చేసుకుంటే ఇదిగో నూనె వేడెక్కింది. కాగిన నూనెలో వడియాలను వేసి ఈ విధంగా వేపుకోండి. కరకరలాడే టమాటా వడియాలు రెడీ. చూడండి చక్కగా ఇలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా బాగుంటాయి. ప్లేట్లో పప్పు కూర వేసి తర్వాత వేడివేడి అన్నం వడ్డించి పక్కన ఇలా వడియాలు పెట్టండి. చిన్నపిల్లలే కాదు పెద్ద పిల్లలు కూడా ఇలా ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. బాయ్, మీ రుక్మిణి.